పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. రోమ 11:33వ వచనం చదువుతున్నాము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో ఈ ఉదయకాలంలో పరిశుద్ధ దినములో ఈ ప్రభు దినములోనైనా నీ బిడ్డల మధ్య నేను నిలవబడి ఉండగా పరిశుద్ధ ఆత్మ తండ్రి మా మంచి బోధకుడు అయి మాకందరికీ ఉదయకాలంలో బోధించమని, సమస్తము మర్యాదగా క్రమముగా జరుగులాగిన కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం చదువుకోవడానికి, ధ్యానించుకోవడానికి దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు. జూన్ మాసంలో 3వ ఆదివారంలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఈరోజు చూడలేక ఎంతోమంది గతించిపోయినారు, ఎంతోమంది చనిపోయినారు. ఈరోజు మనం జీవించుతున్నామంటే దేవుని ఉచితమైన కృపని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియ సంగమా, ఈరోజు త్రిత్వము గురించిన పండుగ. ఈరోజు త్రిత్వ మన అంశాన్ని ఈరోజు పరిశుద్ధ త్రిత్వమును గురించిన పండుగ. కానీ అంశం వచ్చేసి త్రిత్వ దేవుణ్ణి మీరు చూచారా, మరి దేవుణ్ణి మీరు చూచారా అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఒక ప్రశ్న మనకందరికీ ఏమి ప్రశ్న? దేవుణ్ణి చూసామా? మనం ఏమన్నా చూసామా దేవుణ్ణి? ఎప్పుడు చూడాల. కాబట్టి ఈ దినాన త్రిత్వమైన దేవుడు, 3 స్వభావాలున్నా 3 కోణాలున్నా ఒక దేవునిగా మనము చూడాలి. ఒక్కడే దేవుడు, ఒక్కడే. దేవుణ్ణి ఎప్పుడు మనుషుడు చూడలేదు. ఏ మనుషుడు ఎప్పుడు దేవుణ్ణి చూచి ఉండలేదు. దేవుడు తనంతకు తాను బయలుపరుచుకుంటే తప్ప మనం దేవుణ్ణి చూడలేదు. ఈరోజు అత్రిత్వమైన 3 ఉన్న దేవుణ్ణి, ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఫ్యాన్కు 3 రెక్కలు ఉన్నట్టు మరి త్రిత్వమైన 3 స్వభావాలు కలిగిన దేవుడు అంటాడు. ఫ్యాన్ అంటే 3 రెక్కలు ఉంటాయి. ఇప్పుడు చాలా రెక్కలు వచ్చినాయనుకో, అది కాదు విషయం. కానీ ముందు ఫ్యాన్కి ఏమి 3 రెక్కలు ఉంటాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిస్తే ఫ్యాన్ అన్నట్లు ఒక ఆయన చెప్పాడు. ఒక ఆయన గుడ్డుతో పోలుస్తాడు, ఒక ఆయన పెంకు ఒకటి, వైట్ ఒకటి, లోపల పచ్చస్తానండి. ఏదేమైనా మన దేవుడు వాళ్ళ పోలికగా ఎలా పోల్చినా దేవుడు 3 స్వభావములు కలిగిన దేవుడు, 3గా ఉన్న ఒక్కడైన దేవుడు. ఈ త్రిత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే కష్టం చాలా. అది వివరించాలన్నా అంత సులభము కాదు, అర్థం చేసుకోవాలన్నా అంత సులభమైనది కాదు. ఈనాటికి చాలామంది కొన్ని డినామినేషన్స్ వారు ఏం చేస్తున్నారంటే 3 దేవుళ్ళని ఆరాధన, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, 3 వేరు అంటారు. ఇంకొకరు ఏమంటారంటే 3 ఒకటే అంటారు. ఆ త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మిన వారమే మనం. 3 స్వభావాలున్న ఒక్కడైన దేవుడని నమ్మే సిద్ధాంతం మనము ఆ విశ్వాసంలో మనం ఉన్నాం. కాబట్టి 3ని మనం ఎక్కడ చూడాలని ఎప్పుడైనా చూచామా అంటే మనం చూడలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈ త్రిత్వ పండుగ గురించి ధ్యానించుకున్నాము. మరి తిరిగి ఆ త్రిత్వ దేవుణ్ణి చూడాలి అంటే మనం తిరిగి జన్మించాలి. నూతన జన్మ అనుభవంలోకి వస్తేనే మనం దేవాది దేవుణ్ణి చూడగలం, లేకపోతే మనకు చూడలేము. కొత్తగా జన్మించాలనే. మరి దేవుణ్ణి చూడాలంటే దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదు అనే విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట ఉన్నారు. పరిశుద్ధుడైన యోహాను రాస్తూ 1వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదనే మాట 1 యోహాను 1:8-18 చూడండి. ఎన్నో వచనం అదే 18. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. మనం దేవుని చూడాలంటే ఆయన తనంతట తాను బయలుపరిస్తే తప్ప మనం
చూడాలి అంటే ఆయనే మనల్ని బయలుపరచుకోవాలి. నేను ఫలానా అని చెప్పుకుంటే తప్ప ఆయన తనను తాను బయలుపరచుకునే తప్ప దేవుణ్ణి మనము చూడలేమనే విషయాన్ని మనం నమ్మాలి. మరి దేవుని ఎట్లా చూస్తాము అంటే చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఆ మాట ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఆయన చెప్తున్నాడు, కుమారుని చూచి ఆయన ఎంత విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంచెదినమున నేను వారిని లేపుదును. యేసుక్రీస్తును చూచి ఎప్పుడైతే మనము దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి ఎలా చూస్తామంటే ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు ఈ లోకంలో. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్య నివసించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చూసినాం. ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు దేవుణ్ణి. ఆ దేవుని మనం చూడలేదు కాబట్టి ఆయన కుమారుడుగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చూశాం. అందుకోసం ఎవరైతే కుమారుడిని చూచి దేవుణ్ణి చూడాలి. దేవుని ప్రేసంగమా, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. కుమారుని చూసి యేసుక్రీస్తు. ఈరోజు యేసుక్రీస్తుని మనం చూస్తున్నామా అంటే ఈరోజు శరీరధారిగా లేడు. యేసుక్రీస్తు శరీరధారిగా లేడు, కానీ వాక్యమైన రూపంలో దేవుడు ఉన్నాడు. ఆయన చూడాలి, చూచి అనే మాట ఉన్నది. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఆ మాట ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో మనం చక్కగా చూడగలమాట. అప్పుడు ఫిలిప్పు మాట్లాడుతూ అన్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలు అంతే చెప్తే, అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్లే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. అయ్యా, ఆ దేవాది దేవుడిని ఎప్పుడు మేము చూడాలనుకుంటాను, మాకు ప్రత్యక్షపరచు, మాకు చూపించు, ఆయన మాకు కనపరచు. ఫిలిప్ అడుగుతా ఉన్నాడు. శిష్యుడైన ఫిలిప్, శిష్యుడు ఆయన పేరు ఫిలిప్ అడుగుతాడు. యేసు అన్నాడు, అయ్యా తండ్రి ఎవరు, ఆ తండ్రిని గురించి మాకు చూపించంటే, నేను ఇంతకాలం మీతో ఉన్నా మీరు గ్రహించలేకున్నారా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. తండ్రి నేను ఏకమై ఉన్నాం, తండ్రి నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాను, ఇద్దరు ఒక్కటిగా ఉన్నారు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, నన్ను చూస్తే దేవుని చూసినట్లే. అంటే దేవుని ప్రియ సంగమా, దేవుని ఏ మనుషుడు ఎప్పుడు చూడలేదు, కానీ దేవుడు తనను తాను బయలుపరుచుకుంటే తప్ప మనం చూడలేము. భౌతిక నేత్రాలతో దేవుణ్ణి చూడలేము. కొత్తగా జన్మిస్తేనే దేవుణ్ణి చూస్తాము, దేవుని ఆరాధిస్తామని ఈరోజు క్రితమైన పండుగ రోజున చూస్తున్నాం. అందుకు ఫిలిప్ అడిగితే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ఒక గుడ్డివాడు కూడా అడుగుతాడు 9వ అధ్యాయం యోహాను సువార్త 37లో, అయ్యా నేను బాగు చేసిన ఎవరెవరు అని, ఆయన కూడా నాకు తెలియదు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు 37వ వచనం 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం 37వ వచనంలో ఒక గుడ్డివాడు అడుగుతా ఉన్నాడు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. ఎవరు ఆ దేవుడు? నాకు బాగు చేసిన, నాకు చూపునిచ్చినవాడు, నన్ను ముట్టి స్వస్థపరిచినవాడు, నాకు అంధత్వము నుంచి, పాపము నుంచి, లేదంటే నేను గుడ్డితనము నుంచి వెలుగులోకి తెప్పించిన దేవుడు ఎవరంటే, ఆ మెసేజ్ ఎవరంటే, నువ్వు చూచుచున్నావు, నువ్వు ఆయనతో మాట్లాడుచున్నావు, ఆయన నేనే. దేవుని ప్రియ సంగమా, ఈ దినాన దేవుడు మనకు ప్రత్యక్షం కావాలంటే మనం నూతనపరచబడాలి, తిరిగి జన్మించాలి. ఆత్మ ద్వారా, నీటి ద్వారా జన్మిస్తే తప్ప మనం దేవుణ్ణి చూడలేము. అందుకోసమనే మరి ఈ 2 రాసిన పత్రిక ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారే దేవుణ్ణి చూస్తారు. ఆ మాట చెప్తూ 2 రాసిన పత్రికలో మనకు ఆ పత్రిక పాఠంలో ఏమున్నదంటే, ఆయన తనను తాను బయలుపరచుకుంటే తప్ప మనం ఆయన్ను తెలుసుకోలేము. ఆయనను మనము బయలుపరచుకుంటే తప్ప ఆయన మనము తెలుసుకోలేము. ఎందుకంటే ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆయన చూడండి, ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యం ఎంతో గంభీరములైనవి. ఆయనను మనం చూసుకోలేము. ఆయన అనంతుడు, ఆయన దేవుడు ఎవరు? అనంతుడు. దేవుడిని తెలుసుకోలేము. మరి అనంతుడైన దేవుడిని తెలుసుకోలేము. ఆయన తానే దేవుడిని బయలుపరచుకుంటే తప్ప మనం దేవుడిని తెలుసుకోలేము. ఆయన బుద్ధి జ్ఞానములు గొప్పవి, మనకు తెలియనివి, అగమ్యములు అనే మాట ఉన్నది చూడండి. అసఖ్యములు, ఆయన తీర్పులు శోధింపు అనే
గొప్ప దేవుడు, మహాజ్ఞాని, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, మరి సూర్యుడిని, చంద్రుడిని, మరి గ్రహాలు వాటి అన్నిటి మధ్య అనుసంధానం చేసి భూమిని కూడా తిరుగుతూ కాలాలు, మరి ఋతువులు ఇవన్నీ పంటలు పండడానికి అనుకూలంగా మార్చుతున్న దేవుడు శూన్యములు అన్నీ ఒకదానికొకటి ఏం ఆధారం లేకుండా ఒకదానికొకటి తిరుగుతూ ఉన్నాయి. భూమి శూన్యములు అంటే శూన్యములనే అన్నీ ఉన్నాయి. భూమి ఉంది, నవగ్రహాలు అన్నీ ఉంటాయి. వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ఆయన తెలుసుకోవాలంటే మనకు సరిపోదు. అందుకోసమే ఆయన అగమ్యములు అంటున్నాడు. అందుకోసమే దేవుడు 2 గ్రంథాలు ఇచ్చాడు మనకు. 2 గ్రంథాలు ఇచ్చాడు. మీరు తెలుసుకోండి దేవుడు ఎట్టుంటాడో, ఆయన గొప్పతనం ఏందో, ఆయన అగమ్యాలు ఏంటి, అవి ఎట్టుంటాయో తెలుసుకోవాలని 2 గ్రంథాలు ఇచ్చినాడు. ఏంటో 2 గ్రంథాలు? పాత నిబంధన, కొత్త నిబంధన. ప్రకృతి గ్రంథం ఒకటి, బైబిల్ ఒకటి. ప్రకృతి గ్రంథం, ప్రకృతి నీకు ఒక గ్రంథంలాగా బోధిస్తారు. దేవుడి సృష్టిని గురించి తెలియజేస్తుంది. దేవుడు ఎంతో ఉన్నదిగా నీకు తెలియజేస్తారు. ఆ ప్రకృతి గ్రంథం అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆ ప్రకృతి గ్రంథం గురించి చెప్తాడు దేవుడు. చూడండి, రోమా 1, ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుతున్నారు కనుక వారు నిరుత్రులై ఉన్నారు. అబ్బా, దేవుని శక్తి ఎలా తెలుస్తారంటే అగమ్య గోచరములైన దేవుడు ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే చాలు. సూర్య చంద్రుల ఆకాశాన్ని, భూమిని ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్పడో తెలుస్తుంది. ఆయన అగమ్య గోచరాలు, ఆయన అనంతుడు. ఆయన శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి ఇంకొకటి సరిపోలినది ఏది లేదు. దీనితో పోలుస్తాం అనుకుంటే దేనికంత పోల్చలేము. ఫలాని వస్తువులు నువ్వు దాంట్లో పోల్చలేము. దేవుణ్ణి మనం ఎలా పోల్చగలం? ఇలా ఉంటుందని ఎలా పోల్చగలం? ఇంకొక శక్తి లేదు, అటువంటి బలమైన దేవుడు లేడు. ప్రకృతిని చూస్తే మనకు తెలిసిపోతారు. 19వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చూస్తే ఆ ప్రకృతి గ్రంథం ఇచ్చినాడు దేవుడు. దాన్ని చూసినప్పుడు మనకు తెలిసిపోతారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, 19వ కీర్తన 1వ వచనంలో ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురింప చేస్తున్నది. 19వ కీర్తన 1వ వచనంలో దేవుడు మనకి ప్రకృతి గ్రంథం ఒకటి ఇచ్చాడు. ఆకాశములు దేవుని మహిమను, ఆకాశం 19వ కీర్తన 1వ వచనం, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి. ఎట్లా తెలుస్తుంది? ఈ ప్రకృతి గ్రంథం ద్వారా ప్రకృతిని చూడడం వలన, ఈ సృష్టి కార్యక్రమాలన్నీ జరగడం వలన, సూర్య చంద్ర నక్షత్రాలను చూడడం వలన, వీటన్నిటి వలన ఏం తెలుస్తుంది నీకంటే ఆయన సృష్టి, ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఆకాశ నక్షత్రములు ఏం చెప్తున్నాయి? ఆయన దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయంట. అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురం చేస్తూ ఉన్నాయి. ఆయన చేసిన పని. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక పని చేస్తే, ఒక వస్తువును తయారు చేస్తే ఎంత చక్కగా చేశాడో పని మెచ్చుకుంటాను. దేవుడు చేసిన ఈ పనిని చూస్తే నీకు తెలుస్తుంది దేవుడు ఎంత గొప్పోడు, ఆయన ఎంత సృష్టికర్తో. ఈరోజు అనేక మంది సృష్టికర్తను పూజించినట్టుగా సృష్టిని పూజిస్తూ ఉన్నారు. దేవుడు చేసిన వాటిని పూజిస్తున్నారు కానీ దేవుణ్ణి పూజించడం లేదు. ఎంత విచారకరం చూడండి. నన్ను పూజించకుండా నేను చేసిన పనిని పూజిస్తే ఎలా ఉంటాను? దీన్ని మెచ్చుకుంటే దాన్ని నేను దేవాది దేవుడు వస్తువు చేస్తే వస్తువు భలే ఉందని వస్తువుకి మొక్కితే వస్తువు చేసినాడు గొప్పవాడు కదా. దేవుణ్ణి మర్చిపో. అందుకని ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని వివరిస్తాను. ఇది ప్రకృతి గ్రంథం. రెండోది బైబిల్ ఇచ్చినాడు మనకు దేవుడు. బైబిల్ గ్రంథం వచ్చేసి వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్య నివసించను. ఆ వాక్యమే అక్షర రూపముగా బైబిల్గా మనం చూస్తున్నాం. ఆదిలో మనం చూసుకున్నాం 1వ అధ్యాయం యోహాను సువార్త 1:12 ఆ 13 ఏమన్నదంటే ఆయన కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన దేవుడు, మన మధ్య నివసించిన దేవుడు
శరీరధారిగా వచ్చిన దేవుడు, వాక్కైన దేవుడు, ఆ దేవుడు ఇప్పుడు అక్షర రూపముగా మార్చబడినాడు, వాక్యముగా మార్చబడినాడు. వాక్యమే దేవుడు. ఈరోజు వాక్యం మనకు దేవుడు అక్షర రూపముగా బైబిల్గా మార్చబడినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు వాక్కైన దేవుడు అక్షర రూపముగా అక్షరధారిగా ఈ లోకంలో ఈరోజు బైబిల్ గ్రంథముగా మన చేతిలో ఉన్నది. బైబిల్ చదివితే నువ్వు దేవుడిని చూసినట్లే. ఉదయాన్నే నువ్వు బైబిల్ తెరిచి చదివావా, దేవుడు నీతో మాట్లాడినట్లే. కాబట్టి ఈ దినాన మనం అక్షర రూపంగా మారిన దేవుడు త్రిత్వముగా మనకు బైబిల్లో కనిపిస్తాడు. త్రిత్వముగా బైబిల్లో కనిపిస్తాడు. ఈరోజు అక్షర రూపంగా మారిన దేవుడు, ఈ అక్షరాల రూపంలో ఉన్న దేవుడు మనకు త్రిత్వముగా మనకు కనపడతాడు. ముగ్గురిగా కనపడతాడు. ముగ్గురిగా త్రిత్వం అనే సిద్ధాంతం దేవుని గురించి కొంతమట్టుగా మనం వివరించగలం, కానీ అంతా తెలుసుకోలేము, అంతా చూడలేము. దేవుని అంతా మనం చూడలేము. దేవుని ఎప్పుడు చూస్తామంటే మన పరలోకానికి పోయినాక సాక్షాత్తు మొత్తం చూస్తాం. ఇప్పుడు దేవుడు మనకు కొంతమట్టుగా అర్థమవుతాడు, మనకు అంత అర్థం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. నాకు దేవుడు అంతా తెలుసు అని చెప్పడానికి వీల్లేదు. దేవుడు ఇప్పుడు మనకు కొంతమట్టుగా అర్థమవుతాడు, కొంతమట్టుగా మనం ఆలోచన చేసుకోగలం, కొంతమందికి మనం వివరించగలము. కానీ పరలోకానికి వెళ్ళినాక మొత్తం దేవుడు మనకు మొత్తం అంతా ఆయన మొత్తం కనపడతాడు. అంటే ఆయన వ్యక్తిత్వం అంతా మనకు దేవుడు మనకు కనపడతా ఉంటాడు. ఆ మాట నాది యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుడు అప్పుడు మనకు ఎలా కనపడతాడంటే మన చనిపోయిన తర్వాత, పరలోకం పోయిన తర్వాత దేవుడిని మనం సాక్షాత్ అంతా తెలుసుకుంటాం, మొత్తం తెలుసుకుంటాం. దేవుడు అంటే అప్పుడంతా మనకు తెలిసిపోతాడు. యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై, ఇప్పుడు ఈ మాట మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఏమైతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. మన ప్రత్యక్షమైనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే చూస్తామా? దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా చూస్తాం మనం. ఆయన పోలిక ఎరుగుదు. ఎట్లా ఉంటాడో దేవుడు అట్లాగే చూస్తాం మనం. ఎప్పుడు? పరలోకం పోయిన. ఈ లోకంలో దేవుడు మనకు అక్షర రూపంలో ముగ్గురుగా చూస్తాం, కానీ కొంతమట్టుకు చూస్తాం, కానీ పరలోకం పోయిన ఆయన ఉన్నట్లుగానే చూస్తాము. ఆ మహిమ, ఆ ధవల సింహాసనం ఎదుట ఆ తేజోమయుడైన దేవుని పరలోక రాజ్యంలో కన్నులారా చూస్తాం. ఇప్పుడు మనం కొంచెం మట్టుకే ఈ నేత్ర కొంచెం మట్టుగా అక్కడికి పోతే సాక్షాత్తు చూస్తాం దేవుడిని. మనం అనుకుంటాం సాక్షాత్తు నేను దేవుడిని చూసినాను దేవుడు అనుకుంటాం కదా. మనం కొంచెం మట్టుకే అర్థం చేసుకుంటాం, కొంచెం మట్టుకే దేవుడిని చూస్తాం. త్రియేక దేవునికి మనం పరలోకం పోయిన తర్వాత, అందుకోసం ఇప్పుడైతే దేవుని పిల్లలుగా మనం ఇక్కడ ఉన్నాము, కానీ అక్కడికి పోయిన తర్వాత సాక్షాత్తు ఆయన ఉన్నట్లుగానే చూస్తాం, దేవుణ్ణి ఉన్నట్లుగా చూస్తాం. ఆశ. అందుకోసమే అపోస్తలుడైన పౌలు ఎత్తానంటే బ్రతుకుట క్రీస్తే చావు అయితే నాకు లాభం. నేను నా తండ్రితో కూడా ఉంటా, వెడలిపోయి నా తండ్రితో కూడా అలాంటి ఇష్టపడుతూ ఉన్నా, నా దేవుడితో కూడా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నా. ఎంత గొప్ప మాట! ఆ దేవుని ఆ పరలోక రాజ్యంలో ఆయన సన్నిధానంలో గడిచే భాగ్యం అది మనకు ఎప్పుడైతే వర్ణించలేదు. దేంతో పోలుస్తాం? దేంతో కూడా పోల్చలేదు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఈ త్రిత్వ సిద్ధాంతం అర్థమైనా కాకపోయినా పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే తిరిగి జన్మించాలి. ఒకవేళ ఈ త్రిత్వం గురించి అర్థమైనా కాకపోయినా నువ్వు తిరిగి జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఒకడు ఆత్మ ద్వారా, ఒకడు నీటి ద్వారా తిరిగి జన్మించాలి, పుట్టాలి. అందుకోసం ఆయన చెప్తాడు, ఈ రహస్యాలన్నీ మనకు, ఈ హద్దులన్నీ మనకే, మన పిల్లలకు మన వారసత్వానికి వస్తాయని ద్వితీయోపదేశకాండం 29:29లో మాట ఉన్నారు. ఆయన ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనంలో మనం తిరిగి ఆయన రాజ్యం వెళ్ళాలని తిరిగి జన్మించాలి. ఇక్కడ ఆ మాట మనకు ఉన్నారు.
రహస్యములు రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినది. ఎప్పుడును మనవియు ఎల్లప్పుడు మనవియు మన సంతతి వారి చెప్పుదురు. ఆ బయలుపడిన వాక్యాలన్నీ, ఆ సత్యాలన్నీ ఎవరి యొక్క వాగ్దానం చేసిన ఎవరి యొక్క ఇవి మనవిని మన పిల్లలు కూడా వస్తాయి. మనవి మన పిల్లలు దేవుడు బయలుపరుచున్నాడు. అందుకోసమనే మరి రోమిలకు రాసిన పత్రికలో చూస్తున్నాము. మనం చూస్తే ఆ ప్రభువు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయన ఆలోచన చెప్పిన వాడేవాడు, ముందుగా ఆయనకి ఇచ్చే ప్రతిఫలం పొందగలిగిన వాడేవాడు, ఆయన మూలమున ఆయన ద్వారా ఆయన నిమిత్తం సమస్తమును కలిగిన యుగముల వరకు ఆయన మహిమ కలుగుతుంది దాకా. ఆయన ద్వారా ఆయన సమస్తాన్ని మనకు కలిగిన ఆయన ముందుగా ఇచ్చి ప్రతిఫలం పొందేది ఎవరు? దేవునికి ముందుగా ఏమిస్తాం? దేవునికి ముందుగా ఏమి ఇవ్వాలి? మనం దేవునికి ముందుగా ఇవ్వాలంటే మన హృదయాన్ని దేవునికి ముందుగా ఇవ్వాలా, మనకు సమయాన్ని ఇవ్వాలా, మన ధనాన్ని ఇవ్వాలా, మన సమస్తాన్ని దేవునికి ముందుగా ఇవ్వాలి ఏదైనా. అందుకోసం ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము ఎవడు పొందుతాడు అంటాడు. అంటే ఎవరు పొందలేదు, దేవుడికి ఏది ముందుగా ఇవ్వలేదు కదా. అన్నిటి మనకు అయిన తర్వాత మిగిలింది దేవునికి ఇస్తున్నామా? మిగిలిన సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? అందుకే ఆయన క్వశ్చన్ మార్క్ వేసాడు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు? దేవుడికి ముందుగా ఆయనకి ఏదైనా ఇచ్చి ప్రతిఫలం అంటే ఏదైనా లాభం ఎవడు పొందుకుంటాడు అంటే ఎవడు పొందుకోవడం లే. నా ఇష్టము, నా పని, నేను బిజీ వాటిలో సరిపోతాను. కానీ దేవుడికి ఏదైనా ముందుగా ఇస్తాం. దేవుడికి నా సమయాన్ని, నా ప్రార్థన జీవితాన్ని, నా హృదయాన్ని, నాకు కలిగిన ఆస్తిని, నాకు కలిగిన సంపదను దేవుడి కోసం ఉపయోగిస్తాం. ముందుగా ఆయన నుంచి నేను ఏదైనా పొందుకోవాలనుకుంటే ముందుగా ఇవ్వాలి కదా. ఎవడిస్తారని ఆయన ప్రశ్న వేస్తాను. క్వశ్చన్ మార్క్ ఉన్నాడు. అంటే ఎవడు ఇస్తే వాడు పొందుకుంటాడు. ఇవి మాకు, మా సంతతికి కూడా వస్తాయని ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. మా పిల్లలకు వస్తాయి. ఈరోజు ప్రత్యక్షపరచుడు. ఆయన ప్రత్యక్షపరచుకుంటే తప్ప దేవుడు మనము ఆయన అర్థం కాదు. చిత్తమైన దేవుడు అర్థం కావాలంటే తిరిగి జన్మిస్తాడు. రెండవ పాఠం మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 1-15 వస్తే తిరిగి జన్మించిన వారే పరలోక రాజ్యముకు వెళతారు. దీని అంశం ఏమంటే తిరిగి జన్మించిన వారే పరలోక రాజ్యానికి వెళతారు. తిరిగి జన్మించాలి. ఒకరు నీటి మూలంగా ఈ 3వ అధ్యాయంలో నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించిన వారే పరలోక రాజ్యం చేరతారు. భక్తి పరలోక రాజ్యంలో చేరతారు. నీ భక్తి పరలోక రాజ్యంలో తిరిగి జన్మించాలి. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామని, బాప్టిజం తీసుకున్నంత మాత్రాన నీవు మరి నేను పరలోక రాజ్యానికి హక్కుదారని. అందుకోసం అంటే తిరిగి జన్మించిన వారే ఆత్మ మూలముగాను నీటి మూలముగా జన్మించాలి. ఇది నా దేవుని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ మాటలు చెప్తూ పరలోక రాజ్యంలో నిష్ఠగల నికోదేవుడు చెప్తున్నాడు. నిష్ఠగల నికోదేవుతో చెప్తున్నాడు దేవుడు, అయా తిరిగి జన్మిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. నువ్వు భక్తిపరుడమే కాదన్నా, తిరిగి జన్మ అవసరం ఉన్నా, తిరిగి జన్మించాను పరలోక రాజ్యాన్ని. కానీ నికోదేవుడు అన్నప్పుడు ఆయనకు తెల్లమొక వేసేసాడు. నికోదేవుడు ఏం చేసినాడు? ఏంటి తిరిగి జన్మించాలంట? నేను మళ్ళా తిరిగి తల్లి గర్భంలో జన్మించాలన్నా, మారు మనసు పొందాలా, పాప క్షమాపణ పొందాలా, బాప్టిజం తీసుకోవాలి. బాప్టిజం ఒక్కటే కారణం కాదు. నీటి ద్వారా బాప్టిజం పొందినంత మాత్రం పరలోక రాజ్యం పోతామని కాదు. ఎక్కువ నీళ్ళు ఉంటే మన ఆత్మీయ జీవితం ఎదుగుతుందని కాదు. మునిగినంత మాత్రం తిరిగి జన్మించిన అనుభవం లేకొస్తేనే పరలోక రాజ్యానికి అని ఆయన చెప్తా ఉన్నాడు. అయ్యా నువ్వు తిరిగి జన్మించాలి. నూతన సృష్టిగా, నూతన జన్మ, కొత్త జన్మగా నువ్వు తిరిగి జన్మించాలని ఎక్కువ చెప్తే ఆయన దిక్కుదెల్ల. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు ఇంటి కూడా ఆయనకు దిక్కుదెల్ల. ఎట్లా మళ్ళా నేను తల్లిదండ్రులంలో పుట్టాను, రాత్రి సమయంలో పోయినా. దానికి చాలామంది అనేక విధాలుగా చెప్తారు. రాత్రులు ఎందుకు పోయినాడు, రహస్యాన్ని ఎందుకు పోయినాడు ఆయన అడిగి ఆయన డౌట్ క్లియర్ చేసుకున్నాడు. అక్కడ నికోదేవుతో త్రిత్వమైన దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రింది అధ్యాయంలో నీటి మూలంగా జన్మించాలని చెప్తూ త్రిత్వమైన దేవుడు ఇక్కడ కనపడతాడు. ఎందుకంటే ఈ 3వ అధ్యాయంలో యోహాను
సువార్త 3వ అధ్యాయంలో త్రిత్వమైన దేవుడు మనకు కనపడతాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు 2వ వచనంలో కనపడతాడు. 3వ అధ్యాయము 2వ వచనంలో తండ్రి అయిన దేవుడు కనపడతాడు. ఇక్కడ 3వ అధ్యాయము 2వ అధ్యాయంలో వచ్చే దేవుని యందు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయించున్న సూచక్రియలు ఎవడను చేయలేడని చెప్పాడు. దేవుడు అంటే ఆయన ధర్మశాస్త్రం బాగా తెలుసు. నికోదేముకు ధర్మశాస్త్రం తెలుసు. దేవుడు తండ్రి అయిన దేవుడు అంటే యెహోవా దేవుడు అనే విషయం అక్కడ కనపడుతున్నది. రెండోది, కుమారుడైన దేవుడు ఎక్కడ కనపడతాడంటే 18వ వచనంలో కనపడతాడు. ఇదే అధ్యాయం 18వ వచనంలో కుమారుడైన దేవుడు కనపడతాడు. చూడండి, మరియు పరలోకం నుండి దిగు వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. ఈ అధ్యాయంలో త్రిత్వం కనపడతాడు. తండ్రి అయిన దేవుడు కనపడినాడు. 18వ వచనంలో కుమారుడైన దేవుడు తండ్రి ఎద్దు నుండి వచ్చినాడు, మళ్ళీ తండ్రి ఎద్దుకే ఎక్కిపోతాడు. ఈ మాట తెలియదు. త్రిత్వం గురించి చాలా మందికి తెలియదు. చెప్తే మీరు చెప్పేదంతా ఏంటంటే నమ్మని వారు చాలా మంది ఉన్నారు. మాకు త్రిత్వం అనే బైబిల్లో ఉందా చూపించు అంటారు. ఇక్కడ త్రిత్వమైన దేవుడు ఇక్కడ 2వ వచనం 18వ వచనంలో కుమారుడుగా కనపడుతున్నాడు. మరి అదే అధ్యాయం 5, 6, 8 వచనాలలో చూస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు. చూడండి, 5వ వచనంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నేను నిశ్చయముగా చెప్తున్నాను. శరీర మూలంగా జన్మించాడు శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మ అయినాడు. మీరు క్రొత్తగా జన్మిపోవాలని నేను మీతో చెప్పి నన్ను ఆశ్చర్యపడవచ్చు. గాలి తనకి ఇష్టమైన విషయం నీవు దాని శబ్దమును విందువేగానే అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోని నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే విన్నాడు. ఇక్కడ ఆత్మ అయిన దేవుడు కనపడుతున్నాడా? త్రిత్వం ఏడు కనపడిందా? తండ్రి అయిన దేవుడు 2వ వచనంలో కనపడినాడా? అలాగే 18వ వచనంలో కుమారుడైన దేవుడు కనపడినాడా? అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మూలంగా 7, 5, 6, 8 వచనాలలో దేవుడు కనపడినాడా? ఇది అర్థం చేసుకోవాలి. త్రిత్వమైన దేవుడు ఉన్నాడు. ఈరోజు త్రిత్వ పండుగ. ముగ్గురు ఏకమై ఉన్న దేవుడు, అది మర్చిపోకూడదు. మనం ముగ్గురు 3 దేవుళ్ళుగా చెప్పుకోకూడదు. ముగ్గురు కలిసి ఏకమైన ఒక్క దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. 3 గుణాలున్నా, 3 స్వభావాలున్నా, 3 వ్యక్తిత్వాలున్నా ఒక్క దేవుడిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక విషయం, మనము ముగ్గురుగా ఉన్న త్రిత్వంగా ఉన్న దేవుడిని మనం ఎక్కడెక్కడ చూస్తామంటే మరి త్రిత్వమైన దేవుడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనము 17వ వచనంలో యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వల్ల ఆయన మీద వాడుతుంది. తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. త్రిత్వం అక్కడ కనబడతారు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మనల్ని అడుగుతారు త్రిత్వం ఎక్కడుందంటే ఇది ఒక కారణం. ఇక్కడ మత్తయి సువార్తలో దేవుడు రాయించాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అన్నప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వల్ల దిగి ఆయన మీదకి వస్తారు. అక్కడ ముగ్గురు దేవుడు ఉన్నారు, 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. త్రిత్వం అక్కడ కనపడతారు. రెండోది ఎక్కడ కనపడతారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చదవండి. మత్తయి సువార్త 28, 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసము. ఇక్కడ చిత్రం ఉందా? ఇక్కడ కూడా తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిసం ఇవ్వండి, నాకు శిష్యులుగా చేయండి. త్రిత్వమైన దేవుడు అక్కడ కనపడుతుంది. మనం చూడాలి. మనం విశ్వసిస్తున్న త్రిత్వ దేవుడిని మనం ప్రకటించాలన్నా మనకి ఇవన్నీ ఆధారాలు. త్రిత్వమైన దేవుడు. ఇంకొక మాట అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం. మరి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం చివరి అంశంలో ఆశీర్వదిస్తున్నాడు ఆయన. చూడండి, ఆ వచనం కూడా 14వ వచనం 14 వచనాల్లో చూడండి ఆశీర్వాదం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైండును. చూడండి, మనకు
సాధారణ చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని ఆశీర్వాదమిస్తున్నాడు. ముగ్గురు మూడు వ్యక్తిత్వాలున్న దేవుడు ఒక్కడైన దేవుడు కనపడుతున్నాడు. మనం ఇది మర్చిపోకూడదు. ఎవరైనా అడిగితే చాలా మంది తెల్లమ్మకం వేస్తారు. త్రిత్వం అని బైబుల్ ఏడైనా ఉందా చూపించండి అంటాడు. ప్రశ్న వేసి త్రిత్వము అని ఏడైనా త్రిత్వము అని లేనంత మాత్రాన త్రియేక దేవుడు లేడని కాదు. ఆ మాట రాయబడినంత మాత్రాన ఆ దేవుడు లేడని కాదు. ముగ్గురున్న దేవుడు, మూడు వ్యక్తిత్వాలున్న దేవుడు లేడని కాదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఆశీర్వదిస్తున్నాడు. ఎన్నో రుజువులు ఉన్నాయి. ఆది కాండంలో మనకు రుజువులు ఉన్నాయి. ఆది కాండంలో 1వ అధ్యాయంలోనూ మన పోలిక చొప్పున నరుని సృష్టించుదాం రండి. 1వ అధ్యాయం 25వ వచనంలో మాట మన పోలిక చొప్పున. ఆది యందు వాక్యం ఆడినది, జలముల మీద ఆత్మ అల్లాడుతున్నది. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అక్కడ, కుమారుడైన దేవుడు ఉన్నాడు అక్కడ, ముగ్గురు ఉన్నారు. వాక్కు ఆయన మన పోలిక చొప్పున చెప్పారు. తండ్రి అయిన దేవుడు, వాక్యం ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. జలముల పైన ఆత్మ అల్లాడుతున్నది, పరిశుద్ధాత్మ తండ్రి. ముగ్గురు ఉన్నారు అక్కడ, ఆది కాలంలో ఉన్నారు. ఇంకొక విషయం, ఏ కార్యం జరిగినాడు ముగ్గురు లేకుండా ఏది జరగదు. ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ముగ్గురు, తండ్రి, కుమార, ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. త్రిత్వమైన దేవుడు పోలిక, త్రిత్వమైన దేవుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడికి ఈ సంగమం మనం జ్ఞాపకం చేసుకోవాలా. మరి యాకోబు రాసిన పత్రికలో వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని కన్యాను అంటాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఆ మాట ఉంటారు. సత్య వాక్యంలో ఉన్న మిమ్మల్ని నేను సంకల్పం ప్రకారం కనెను. అందరినీ ఆయన కన్నాడు, సృజించినాడు. అక్కడ ముగ్గురు దేవుడు, మనం ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్న దేవుడు మనం కనపడతారు. ఈ మాట మనం నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసిస్తేనే మనం తిరిగి జన్మిస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం. నూతన జన్మగా పుడితేనే. అనేక మంది బాప్తిసం తీసుకుంటేనే, మరి బాప్తిసము ఒకటే మరణానికి సంబంధించిన బాప్తిసం. బాప్తిసం అనేది మరణానికి ముడిపడి ఉన్నది. అది తిరిగి జన్మించడానికి కాదు. కొత్త నిబంధనలో బాప్తిసం అనేది మరణానికి సంబంధించి. యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యానికి కనుక ముడిపడి ఉన్న దేనికి బాప్తిసానికి, మరణానికి. అంటే పాపం విషయమై నీవు మరణించినావు. నూతన జన్మ అంటే తిరిగి జన్మించంటే ఆత్మ ద్వారా నీవు ఏం చేయాలా? జన్మించాలి. ఒకడు ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను జన్మించాలి. అందుకోసం ఒకవేళ నేను ఎక్కువ నీరున్నాయి, ఎక్కువ నీటిలో నేను మునిగినానంటే ఆ ఎక్కువ నీరు, భౌతికమైన నీరుని ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడదు. తక్కువ నీళ్ళలో మునిగినా, ఎక్కువ నీళ్ళలో బాప్తిసం తీసుకెళ్ళినా అదే బలమానం కాదు. తిరిగి జన్మించాలి. నూతన సృష్టిగా, నూతన అనుభవంలోకి రావాలనేది దేవుని వాక్యాన్ని సెలవిస్తారు. ఇంకొక మాట ఏముందంటే, ఇక్కడ పాపము చేసిన వారు ఆ నూతన జన్మంలో నుంచి లేకుండా పాపము చేస్తే, దేవుడు తిరుగుబాటు చేస్తే, దేవుడు వారందరినీ సంహరించాలి, చంపేయాలంటే కోపం వస్తారు. పాపం చేసిన శిక్ష వేస్తాడు దేవుడు. దేవుడు ఎంత ప్రేమమయుడు, పాపం చేస్తే శిక్ష వేస్తాడు. మరి ఆది కాండంలో, సంఖ్యాకాండంలో 21వ అధ్యాయం 4-9 వరకు చూస్తే పాపము చేసిన మానవుడు, పాపం చేసి దేవుడికి దూరం అయిపోయేవాళ్ళు, దేవుడు శిక్ష వచ్చే వారి మీద పాములు కరుస్తాయి, విషసర్పాలు వచ్చి కరుస్తాయి. ఎడారిలో ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు పాపం చేస్తారు. దేవుడు వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడు, కలిసినప్పుడు పాములు కరుస్తాయి, చనిపోతారు. వారు ప్రాధాయపడతారు. దేవుడు తన తప్పును తెలుసుకొని దేవుని యొక్క కొంచెం కన్నీరు కాదు ప్రాధాయపడినప్పుడు ఆయన ఇత్తడి సర్పాన్ని ఒకటి చేసి దాన్ని చూస్తే బ్రతుకుతా ఉంటాడు. దాన్ని చూసి అందుకోసమనే మనకు 3వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. ఆయన ఎలాగ ఎత్తబడిన మాట ఉన్నది చూడండి. సాక్ష్యం ఇస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. మోషే సర్పంను ఎలాగ ఎత్తినో 15వ వచనం 3వ అధ్యాయం. మన 3వ అధ్యాయం మోషే సర్పంను ఎలాగ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడను.
ఎత్తబడడం అనేది సిలువకు ఎత్తబడడం ఒకటి, మహిమపరచబడడం ఒకటి. ఇక్కడ మోసే పాపం చేసి దేవుని శాపం వాళ్ళకి వచ్చి దేవుని కోపం వాళ్ళ మీద రగులుకున్నప్పుడు, సర్పాలను పంపి కరిచినప్పుడు ఏ సర్పమైతే కలిసిందో అటువంటి సర్పాన్నే చూస్తే ప్రతిగేటిగా ఇత్తడి సర్పం చేపించి ఎవరైతే దాన్ని చూస్తారో నిదానించి వారు బ్రతికారు. అలాగే ఈరోజు యేసు ప్రభువులు వారు పాపం చేత మనం సచ్చిన మనల్ని ఆయన ఎత్తబడినప్పుడు ఆయన వైపు చూస్తే ఆ సిలువ కలిసి ఈరోజు మనము బ్రతుకుతాము. దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూడాలంటే ఏంటన్నా మత్తయి సువార్తలో అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యుల వారు దేవుణ్ణి చూచారు. నీవు హృదయం శుద్ధిగా ఉంటే నీకు దేవుడు కనపడతాడు. హృదయం శుద్ధిగా లేకపోతే కళ్ళు మస్తబాటు సరిగ్గా కనపడదు, చూపు తగ్గుతారు. దేవుణ్ణి చూడాలంటే కొత్తగా జన్మించిన వారిగా ఉండాలి. మరి పాపం చేసి పశ్చాత్తాపడి మనం దేవుని సన్నిధికి వస్తే మనం బ్రతుకుతాము. దేవుని వైపు చూస్తే బ్రతుకుతాము. అయ్యా చూడండి ఎలాగో బ్రతుకుతామంటే ఆ క్రీస్తుని, ఆ కుమారుణ్ణి, ఆ ఎత్తబడిన కుమారుని యేసు క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో వారంతా దేవుని బిడ్డలుగా మార్చబడతామనే మాట యోహాను సువార్త 1:12 చూడండి ఏమన్నారు. యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించును వారందరికీ అనగా తన నామమున విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించును. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనసేచ్ఛల వలన పుట్టిన వారు కారు. తిరిగి జన్మించాలా? యేసుక్రీస్తు ద్వారా ఆత్మ మూలంగా జన్మిస్తే మనసేచ్ఛలు ఇచ్చిన శరీరేచ్ఛలను పుట్టిన వారు కాదు. వారు దేవుని కుమారులను పడతారు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ద్వారా దేవుని కుమారులుగా మార్చబడతారు. ఆ యేసుక్రీస్తుని మనం చూసేవాడిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే మనం దేవుని చూడాలంటే దేవుని మీద మనం వెతకాలి. దేవుని ఎట్లా చూస్తామంటే దేవుని వెతకాలి. ఆయన చూడాలంటే అందుకోసం మరి ద్వితీయోపదేశకాండం 4:29 అన్నాడు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుడు మనకు ప్రత్యక్షం కావాలంటే ఆయన మనం ప్రత్యక్షపరచుకోవాలి. మనకు ఆయన కనపడడు. ఆయనే ఆయన ప్రత్యక్షపరచుకుంటే తప్ప మనం ఆయన్ను చూడలేము. అప్పుడు ఆయన ఎవరికి ప్రత్యక్షపరచుకుంటాడంటే ద్వితీయోపదేశకాండం 4:29 చూడండి ఉంది ఆ మాట. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నీ పూర్ణ హృదయం పూర్ణ ఆత్మతో నువ్వు ఆ దేవుడిని వెతికితే ఆయన నీకు ప్రత్యక్షపరచుకుంటాడు. నేను ఈ విధంగా ఉన్నాను. ఈరోజు దేవుని ప్రేసాను. దేవుని వెతుకుతామా? అదే ఇర్మియా గ్రంథం 29:13 కూడా ఆ మాట ఉన్నారు. మీరు నన్ను వెతికిన యెడల ఈ పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనసుతో విచారణ చేస్తే దేవుని మనం కనుక్కుంటాం, దేవుని మనం చూస్తాం. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని చూస్తున్నామా లేదా? అక్షర రూపంలో ఉన్న యేసుక్రీస్తుని చిత్తమైన దేవుని మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అందుకోసమే మీరు ఎప్పుడైనా దేవుడిని చూచారా? చిత్తమైన దేవుడిని నేను అడుగుతాను. ఈరోజు మన అంశం అదే. ఎప్పుడైనా మనం దేవుని చిత్తమైన పరిశుద్ధ దేవుడిని చూశామా అంటే అక్షర రూపంలో ఉన్న చిత్తమైన దేవుని మనం చూస్తున్నాం. చనిపోయిన తర్వాత అంటే ఎత్తబడిన తర్వాత దేవుని ఆయన ఉన్నట్లుగానే ఆయన మనం కన్నులారా చూస్తాం. ఆయన ఉన్నట్లుగానే ఆయన ఏ మహిమ ఉన్నదో, ఏ ఆధిక్యత దేవునికి ఉన్నదో కన్నులారా మనం ఉన్నట్లుగా చూస్తాం. ఇప్పుడు మాత్రం కొంచెం మట్టుకే అంత పూర్తిగా అవగాహనతో మనం చూడలేదు. ఆయన శక్తి సామర్థ్యం పూర్తిగా మనం చూడలేదు. ఎందుకంటే ఏ మనుషుడు ఎప్పుడు దేవుణ్ణి చూసి మోషే కూడా ఒక పాక్షికంగా ఒక పంట సందులో నుంచి తన చెయ్యి అడ్డుపెట్టి వెనక పాక్షం చూశాడు, అంతేగాని ఆయన మొత్తం వెలుగు చూడలేదు. ఈరోజు మనం పరలోకి వెళ్తే ఉన్నట్లుగా ఆయన అట్లే చూస్తాం దేవుణ్ణి. కాబట్టి ఆ దేవుని గురించి మనం వినాలి. ఆయన వెతకాలి. ఎలా వెతకాలంటే
ఆ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1-5 వరకు చూస్తే ఆ సామెతల్లో ఆ మాట ఉన్నది. ఆయన వెతికే క్రమము సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాట ఉన్నది. 1 చూస్తే, నా కుమారుడా నీవు నా మాటను మాటను అంగీకరించి నా నా ఆజ్ఞను దాచుకుని ఎడల జ్ఞానమును చెవికి హృదయపూర్వక వివేచన అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గురించిన జ్ఞానము నీకు లభించును. దేవుని వెతికితే దేవుని జ్ఞానం లభిస్తారు. ఆయన జ్ఞానములకు మితి లేనివాడు. జ్ఞానం, నా జ్ఞానము నీవే, నా పానము నీవే అని పాట పాడతాం. ఒక పాట ఉంది, ఏ పాట అది? నా జ్ఞానము నీవే, నా ప్రాణము ఎల్లవేళలందు కష్టకాలము వల్లబుండు నిన్ను స్తుతించదని అనే పాట పాడేటప్పుడు మనం దాంట్లో నా జ్ఞానము నీవే, నా పానము నీవే. జ్ఞానం ఎట్టిన దేవుని జ్ఞానం ఎట్టిన గ్రహించాలంటే ఆయన వెతకాల. ఎలా వెతకాలంటే వెండిని వెతికినట్టు వెతకాలంట, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతకాలంట. నువ్వు దేవుణ్ణి వెతకాలి. ఎక్కడ వెతకాలంటే లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని నువ్వు దాన్ని పరిశోధించునా లేదా మనం పరిశీలిస్తున్నాం. అక్షర రూపంలో ఉన్న దేవుణ్ణి మనం పరిశీలిస్తే ఆయన జ్ఞానాన్ని మనకు ఇస్తాం. వెతకాల దేవుణ్ణి. బైబుల్ బాగా చదవాలి, వెతకాల. వెండిని వెతికినట్టు, దాచబడి ధనం వెతికినట్టు వెతకాలి. అప్పుడు దేవుడు మనకు కనపడతాడు. ఆ జ్ఞానం మనకు తెలుస్తుంది. అందుకే ఆ మాట 5వ వచనంలో యెహోవాయే జ్ఞానమిచ్చువాడు అంటే 6వ వచనంలో ఆ మాట ఉన్నది. 5వ వచనం చివర చూస్తే దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. దేవుని గూర్చిన ఆయన అర్థం చేసుకునే జ్ఞానం నీకు వస్తుంది. ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాలంటే బైబిల్ బాగా చదవాలి దేవుని. కాబట్టి దేవుని సంగమం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ జ్ఞానం మనము కొంచెం తెలుస్తాను అతిశయించకూడదు. అందుకోసం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనం చూస్తే ఆ మాట ఉన్నది. ఇర్మియా గ్రంథము 9:23-24లో మనం అతిశయించుకోవడానికి వీలు లేకుండా దేవుడు చెప్తున్నాడు ఆ మాట. 9:23-24 యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలెను గాని భూమి మీద కృప చూపు నీతి న్యాయమును జరిగించును. యెహోవా నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడు. దేవుడు ఎట్లా ఆనందించాడంట? ఆయన ఎట్టివాడు జ్ఞానం పరిశీలించి ఆయన తెలుసుకోవడాన్ని బట్టి ఆయన దేవుడు అతిశయించాలంట. దేవుని గురించి అతిశయించాలంట. సూర్యుడు తన శౌర్యమును బట్టి ధనమును బట్టి వాటన్నిటిని బట్టి అతిశయించకూడదు. ఆ మాట ఉన్నది చూడండి. యెహోవా నేనే అని పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపను. దేవుడు నేనే అని తెలుసుకోవడం బట్టి పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టి మనం అతిశయించాలి. కాబట్టి ఈరోజు తృప్తమైన దేవుడిని మనం తెలుసుకోవాలి. తృప్తమైన దేవుడు మనకు కనపడినాడు లేదా? ఈరోజు చూసినామా లేదా? ఆధారాలు ఉన్నాయి కదా. తృప్తము అయిన దేవుడు, ఒక్కడైన దేవుడు మనకు కనపడ్డా లేదు. ఎందుకంటే చూడండి, తృప్తమైన దేవుడు మనకు త్రియేక దేవుడు. ముగ్గురు వ్యక్తిత్వాలను, 3 వ్యక్తిత్వాలున్న ఒక్కడైన దేవుణ్ణి అక్షర రూపంలో మనకిచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో మనకు దేవుణ్ణి చూడగలం. ఆయనకు ఉన్నట్టు ఇప్పుడు చూడగలం. ఇక్కడ మనం కొద్దిగా మన జ్ఞానాన్ని గురించి కొద్దిగా తెలుసుకున్నాం. దేవుణ్ణి మన ఎత్తబడిన తర్వాత ఆయన మొత్తం ఆయన ఉన్నాడు, ఆయన ఎలా ఉన్నాడు అలాగే మనం దేవుణ్ణి చూస్తాం. మరి మనం పరిశీలన చేయాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుని వెతకాలా, తెలుసుకోవాలా. మరి ఆయన చూడాలంటే మనం తిరిగి జన్మించాలి. పరిశుద్ధ దేవుని, తృప్తమైన దేవుని మనం చూడాలంటే ఏం చేయాలా? తిరిగి జన్మ అంటే నూతన సృష్టిగా మారాలి, క్రొత్త జన్మగా ఉండాలి. క్రొత్త జన్మ అంటే పాపమును మనం వదిలిపెట్టి దేవుడు విశ్వాసం ద్వారా ఆయన కుమారులకు అధికారం ఇస్తారు. ఆయన బిడ్డలుగా మారితే తప్ప ఆయన మనము
చూడలేదు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.